Good morning students. Myself K. Vanaja, lecturer in zoology, Government Degree College for Women Nalgonda. ఈరోజు మనము చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశము ప్రోటోజోవాల్లో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ మనకి ప్రత్యుత్పత్తి అంటే ఏంటో తెలియాలి. ప్రత్యుత్పత్తి అంటే తమ జాతి పిల్ల జీవులను ఉత్పత్తి చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి జీవక్రియనే ప్రత్యుత్పత్తి. తమ జాతి పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ముఖ్యమైనటువంటి జీవక్రియ. ప్రోటోజోవాల్లో రెండు రకాల ప్రత్యుత్పత్తులు జరుగుతాయి. ప్రత్యుత్పత్తులు అనేటువంటి రెండు రకాలుగా జరుగుతాయి. అవి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. ఫస్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే బీజ కణాల యొక్క కలయిక అనేటువంటిది లేకుండా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఏంటి? బీజ కణాల యొక్క కలయిక లేకుండా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి మనకి కొన్ని పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఆ పద్ధతులు ఏంటంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా, బహుధా విచ్ఛిత్తి ద్వారా, ప్లాస్మోటోమీ, కోరకీభవనము, స్పోర్లేషన్ అనేటువంటి పద్ధతుల్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ద్విధా విచ్ఛిత్తి. ద్విధా విచ్ఛిత్తి అంటే ఏంటంటే ఒక తల్లి జీవి విభజన చెంది రెండు పిల్ల జీవులుగా ఏర్పడేటటువంటి విధానాన్ని ద్విధా విచ్ఛిత్తి. ద్విధా అంటే రెండు. ఒక తల్లి జీవి విభజన చెంది రెండు పిల్ల జీవులు ఏర్పడేటటువంటి విధానాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు. ద్విధా విచ్ఛిత్తిలో మొదటగా ఏం జరుగుతుందంటే కేంద్రకం అనేటటువంటిది విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటారంటే కార్యోకైనెసిస్ అంటారు. ఏం జరుగుతుంది? ఒక తల్లి జీవి విభజన చెంది రెండు పిల్ల జీవులను ఏర్పరిస్తే ఏర్పడేటటువంటి విధానాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు. ద్విధా విచ్ఛిత్తిలో మొదటగా కేంద్రకం అనేటువంటిది విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటారంటే కార్యోకైనెసిస్ అంటారు. తర్వాత కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన జరిగి రెండు పిల్ల జీవులు ఏర్పడుతుంది. దీన్నే సైటోకైనెసిస్ అంటారు. ఫస్ట్ కేంద్రక విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. దీన్ని కార్యోకైనెసిస్ అంటారు. తర్వాత కణద్రవ్యం విభజన చెంది రెండు పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. దీన్ని సైటోకైనెసిస్ అంటారు. ద్విధా విచ్ఛిత్తి అమీబా లాంటి సార్కోడైన్లో అపక్రమంగా జరుగుతుంది. అమీబా లాంటి సార్కోడైన్లో అపక్రమ పద్ధతిలో ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. నెక్స్ట్ పారామీషియం లాంటి సీలియేట్లో అడ్డంగా ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. దీనిలో అమీబాలో లాంటి సార్కోడైన్లో అపక్రమంగా జరుగుతుంది. పారామీషియం లాంటి సీలియేట్లో అడ్డు ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. యూగ్లినా లాంటి ఫ్లాజెల్లేట్లలో ఆయత ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. ఆయతంగా ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. సిరేషియం లాంటి జీవిలో ఒక చీలికలాగా ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. ద్విధా విచ్ఛిత్తి ఫలితంగా ఏర్పడేటటువంటి రెండు పిల్ల జీవులు తమ తల్లి జీవిలోని కణాంగాలను తీసుకు వెళ్తాయి. ద్విధా విచ్ఛిత్తి ఫలితంగా ఏర్పడే రెండు పిల్ల జీవులు తమ తల్లి జీవిలోని కణాంగాలను తీసుకొని వెళ్తాయి. కణముఖము, కశాబము మరియు సంకోచరిక్తికలు కణముఖాన్ని, కశాబము మరియు సంకోచరిక్తికలను పిల్లజీవి కొత్తగా ఏర్పరచుకుంటుంది. ద్విధా విచ్ఛిత్తి ఫలితంగా ఏర్పడే రెండు పిల్ల జీవులు తమ తల్లి జీవులోని కణాంగాలను తీసుకొని వెళ్తాయి.
కొత్తగా ఏమి ఏర్పరచుకుంటాయి అంటే కణముఖము, కశాభము మరియు సంకోచ రిక్తికలను పిల్లజీవి కొత్తగా ఏర్పరచుకుంటుంది. నెక్స్ట్ ద్విధా విచ్ఛిత్తి కంప్లీటెడ్. నెక్స్ట్ బహుదా విచ్ఛిత్తి. బహుదా విచ్ఛిత్తి. బహుదా విచ్ఛిత్తి అంటే ఏంటంటే ఒక తల్లి జీవి నుంచి అనేక పిల్ల జీవులు ఏర్పడడాన్ని బహుదా విచ్ఛిత్తి అంటారు. ఒక తల్లి జీవి నుంచి అనేక పిల్ల జీవులు ఏర్పడడాన్ని బహుదా విచ్ఛిత్తి అంటారు. దీనివల్ల అనేక పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. బహుదా విచ్ఛిత్తిలో కేంద్రకం అనేక సమవిభజనలు జరుపుకుంటుంది. దీని ఫలితంగా ఏం ఏర్పడుతుందంటే అనేక పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. తర్వాత కణద్రవ్యం కూడా పిల్ల కేంద్రకాల సంఖ్యతో సమానంగా చిన్న చిన్న ముక్కలుగా విభజించబడుతుంది. ఇలా విభజించబడిన ప్రతి కణద్రవ్య ముక్క ఒక కేంద్రకాన్ని ఆవరించి పిల్ల జీవిగా అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ ఒకసారి వినండి. బహుదా విచ్ఛిత్తి అంటే ఒక తల్లి జీవి నుంచి అనేక పిల్ల జీవులు ఏర్పడడాన్ని బహుదా విచ్ఛిత్తి అంటారు. దీనివల్ల అనేక పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. బహుదా విచ్ఛిత్తిలో కేంద్రకం అనేక సమవిభజన జరుపుకుంటుంది. దీని ఫలితంగా సమవిభజన జరుపుకోవడం ఫలితంగా అనేక పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. తర్వాత కణద్రవ్యం కూడా పిల్ల కేంద్రకాల సంఖ్యతో సమానంగా చిన్న చిన్న ముక్కలుగా విభజించబడుతుంది. ఇలా విభజించబడిన ప్రతి కణద్రవ్య ముక్క ఒక కేంద్రకాన్ని ఆవరించి పిల్ల జీవిగా అభివృద్ధి చెందుతుంది. బహుదా విచ్ఛిత్తి 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి షైజోగని, రెండోది గామోగని, మూడోది స్పోరోగని. బహుదా విచ్ఛిత్తి 3 రకాలుగా జరుగుతుంది. షైజోగని, గామోగని, స్పోరోగని. షైజోగని అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన బహుదా విచ్ఛిత్తి. షైజోగని అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన బహుదా విచ్ఛిత్తి. షైజోగని అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన బహుదా విచ్ఛిత్తి. నెక్స్ట్ గామోగని, స్పోరోగని లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి బహుదా విచ్ఛిత్తి. బహుదా విచ్ఛిత్తి 3 రకాలుగా జరుగుతుంది. షైజోగని, గామోగని, స్పోరోగని. షైజోగని అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి బహుదా విచ్ఛిత్తి. గామోగని, స్పోరోగని లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన బహుదా విచ్ఛిత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి సంబంధించింది కాబట్టి గామోగనిలో సంయోగ బీజాలు ఏర్పడతాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినవి కాబట్టి గామోగనిలో సంయోగ బీజాలు ఏర్పడతాయి. స్పోరోగనిలో స్పోరోజాయిట్లు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ అమీబా, ప్లాస్మోడియం. నెక్స్ట్ ప్లాస్మోటోమీ. ఇది దేనిలో జరుగుతుందంటే ఒపాలీనాలో ప్లాస్మోటోమీ జరుగుతుంది. దీనిలో కేంద్రకం విభజన జరగకుండా కేవలం కణద్రవ్య విభజన ద్వారా ఒక బహుకేంద్రక ప్రోటోజోవా జీవి నుంచి కొన్ని బహుకేంద్రక పిల్ల జీవులు ఏర్పడే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ప్లాస్మోటోమీ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఒపాలినా. ప్లాస్మోటోమీ అంటే ఏంటంటే కేంద్రకం విభజన జరగకుండా కేవలము కణద్రవ్య విభజన ద్వారా ఒక బహుకేంద్రక ప్రోటోజోవా జీవి నుంచి కొన్ని బహుకేంద్రక పిల్ల జీవులు ఏర్పడే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ప్లాస్మోటోమీ అంటారు. ఎగ్జాంపుల్ ఒపాలినా. నెక్స్ట్ 4th వన్ కోరకీభవనము లేదా మొగ్గ తొడగడము. కోరకీభవనం మొగ్గలు తొడగడం అంటే ఏంటంటే ఒక తల్లి జీవి నుంచి ఏర్పడే చిన్న చిన్న బుడిపెల్లాంటి నిర్మాణాలనే మొగ్గలు అంటారు. కోరకీభవనం లేదా మొగ్గ తొడగడం. మొగ్గలు అంటే ఏంటంటే ఒక తల్లి జీవి నుంచి ఏర్పడే చిన్న చిన్న బొడిపెల్లాంటి నిర్మాణాలను మొగ్గలు అంటారు. ఈ మొగ్గలే
ప్రౌఢజీవులుగా పెరుగుతాయి. కోరకీ భవనం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బహిర్జాత కోరకీ భవనము, రెండోది అంతర్జాత కోరకీ భవనము. బహిర్జాత కోరకీ భవనము బహిర్జాత కోరకీ భవనము, రెండోది అంతర్జాత కోరకీ భవనము. మొగ్గలు తొడగడం అంటే తల్లి జీవి నుంచి ఏర్పడే చిన్న చిన్న బొడిపెల్లాంటి నిర్మాణాలే మొగ్గలు. ఈ మొగ్గలే ప్రౌఢజీవులుగా పెరుగుతాయి. కోరకీ భవనము 2 రకాలు: బహిర్జాత కోరకీ భవనము, అంతర్జాత కోరకీ భవనం. బహిర్జాత కోరకీ భవనం అంటే మొగ్గలు జీవి శరీర ఉపరితలంపై ఏర్పడితే దాన్ని బహిర్జాత కోరకీ భవనము అంటారు. ఉపరితలం అంటే పైభాగం. మొగ్గలు జీవి ఉపరితలంపై ఏర్పడితే దాన్ని బహిర్జాత కోరకీ భవనం అంటారు. ఎగ్జాంపుల్ నాక్టిల్యూకా, ఎపిలోటా. నెక్స్ట్ అంతర్జాత కోరకీ భవనము. మొగ్గలు శరీరం లోపల గల పొదుగు కోశాలు అనే ఖాళీ ప్రదేశాలు ఏర్పడితే దాన్ని అంతర్జాత కోరకీ భవనం. మొగ్గలు జీవి శరీరం లోపల పొదుగు కోశాలనే ఖాళీ ప్రదేశాల్లో ఏర్పడితే, పొదుగు కోశాలు అనేటటువంటి ఖాళీ ప్రదేశాల్లో మొగ్గలు ఏర్పడితే దాన్ని అంతర్జాత కోరకీ భవనం అంటారు. ఎగ్జాంపుల్ సక్టోరియా. నెక్స్ట్ 5th వన్ స్పోరులేషన్. స్పోరులేషన్ లేదా సిద్ధ బీజోత్పత్తి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతికూల పరిస్థితిలో అమీబా స్పోరులేషన్ను జరుపుకుంటుంది. ప్రతికూల పరిస్థితులు అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అమీబా ఈ స్పోరులేషన్ను జరుపుకుంటుంది. స్పోరులేషన్లో ఏం ఏర్పడతాయి అంటే సిద్ధ బీజాలు ఏర్పడతాయి. స్పోరులేషన్లో సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అమీబాలో స్పోరులేషన్ జరిగేటప్పుడు మొదటగా కేంద్రక త్వచం అనేటువంటిది నశిస్తుంది. అమీబాలో స్పోరులేషన్ జరిగేటప్పుడు మొదటగా కేంద్రక త్వచం అనేటువంటిది నశిస్తుంది. కేంద్రక త్వచం నశించి కేంద్రకం అనేక క్రోమాటిన్ ముక్కలుగా ఏర్పడుతుంది. అమీబాలో స్పోరులేషన్ జరిగేటప్పుడు మొదటగా కేంద్రక త్వచం అనేటువంటిది నశిస్తుంది. కేంద్రక త్వచం నశించి కేంద్రకం అనేక క్రోమాటిన్ ముక్కలుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ప్రతి క్రోమాటిన్ ముక్క దాని చుట్టూ కేంద్రక త్వచాన్ని ఏర్పరచుకొని పిల్ల కేంద్రకంగా మారుతుంది. పిల్ల కేంద్రకాలుగా మారినటువంటి ప్రతి పిల్ల కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి అది అమీబులాగా ఏర్పడుతుంది. ప్రతి అమీబులా తన చుట్టూ సిద్ధబీజ కోశాన్ని ఏర్పరచుకొని సిద్ధబీజంగా మారుతుంది. స్పోరులేషన్ లేదా సిద్ధ బీజోత్పత్తి. స్పోరులేషన్ అనేటువంటిది ప్రతికూల పరిస్థితిలో అమీబా స్పోరులేషన్ జరుపుకుంటుంది. ఈ స్పోరులేషన్లు ఏం ఏర్పడతాయి అంటే సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అమీబాలో స్పోరులేషన్ జరిగేటప్పుడు మొదటగా కేంద్రక త్వచం అనేటువంటిది నశిస్తుంది. కేంద్రకానికి ఆవరించి ఉన్నది కేంద్రక త్వచం అనేటువంటి నశిస్తుంది. నశించి కేంద్రకం అనేక క్రోమాటిన్ ముక్కలుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ప్రతి క్రోమాటిన్ ముక్క దాని చుట్టూ కేంద్రక త్వచాన్ని విడిపోయినటువంటి కేంద్రక త్వచం చుట్టూ కేంద్రక త్వచం నశించి కేంద్రకం అనేక క్రోమాటిన్ ముక్కలుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ప్రతి క్రోమాటిన్ ముక్క దాని చుట్టూ కేంద్రక త్వచాన్ని ఏర్పరచుకొని పిల్ల కేంద్రకంగా మారుతుంది. పిల్ల కేంద్రకంగా మారినటువంటి ప్రతి పిల్ల కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి అమీబులాగా మారుతుంది. ప్రతి అమీబులా తన చుట్టూ సిద్ధబీజ కోశాన్ని ఏర్పరచుకొని సిద్ధబీజంగా మారుతుంది. ఈ విధంగా సుమారు 200 వరకు సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడినటువంటి సిద్ధబీజాలన్నీ తల్లి జీవిలోనే ఉంటాయి.
నెక్స్ట్ తల్లి అమీబా కణత్వచము పగిలిపోగానే సిద్ధబీజాలు విడుదల అవుతాయి. ఇలా విడుదలైనటువంటి సిద్ధబీజాలు అనుకూల పరిస్థితులు రాగానే సిద్ధబీజ కోశం పగిలిపోయి అమీబ్యులాలు విడుదలవుతాయి. ఇవి అమీబాలుగా అభివృద్ధి చెందుతాయి. స్పోర్లేషన్ లేదా సిద్ధబీజోత్పత్తి ఇది అమీబా జరుపుకుంటుంది. ఏ పరిస్థితిలో జరుపుకుంటుందంటే ప్రతికూల పరిస్థితుల్లో అమీబా స్పోర్లేషన్ జరుపుకుంటుంది. స్పోర్లేషన్లో ఏం ఏర్పడతాయి అంటే సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఈ అమీబాలో స్పోర్లేషన్ జరిగేటప్పుడు మొదటగా కేంద్రక త్వచం అనేటువంటిది నశిస్తుంది. నశించిన తర్వాత కేంద్రకం అనేక క్రోమాటిన్ ముక్కలుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ప్రతి క్రోమాటిన్ ముక్క దాని చుట్టూ మళ్ళీ కేంద్రక త్వచాన్ని ఏర్పరచుకొని పిల్ల కేంద్రకంగా మారుతుంది. పిల్ల కేంద్రకంగా మారినటువంటి ప్రతి పిల్ల కేంద్రకం చుట్టూ కొంత జీవ పదార్థాన్ని చేరి అది అమీబ్యులాగా మారుతుంది. ప్రతి అమీబ్యులా తన చుట్టూ సిద్ధబీజ కోశాన్ని ఏర్పరచుకొని సిద్ధబీజంగా మారుతుంది. ఈ విధంగా సుమారు 200 వరకు సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడినటువంటి సిద్ధబీజాలన్నీ తల్లి జీవిలోనే ఉంటాయి. తల్లి అమీబా కణత్వచము పగిలిపోగానే సిద్ధబీజాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనటువంటి సిద్ధబీజాలు అనుకూల పరిస్థితులు రాగానే సిద్ధబీజ కోశం పగిలిపోయి అమీబ్యులాలు విడుదలవుతాయి. ఇలా అమీబాలుగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఉండేటటువంటి భాగాలు. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటంటే బీజకణాల కలయిక ద్వారా కానీ ప్రాకేంద్రకాల ద్వారా కానీ జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇందాక అలైంగిక ప్రత్యుత్పత్తి ఏం చెప్పుకున్నాము? బీజకణాల యొక్క కలయిక లేకుండా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే బీజకణాల కలయిక ద్వారా కానీ లేదా ప్రాకేంద్రకాల ద్వారా కానీ జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి కొన్ని పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఆ పద్ధతులు ఏంటంటే సింగమి, సంయుగ్మము, ఆత్మ సంపర్కము, ఎండోమిక్సిస్, హెమిక్సిస్ అనేటువంటి పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే సింగమి లేదా సంయుక్త సంయోగము. సింగమి అంటే ఏంటంటే స్త్రీ పురుష బీజకణాల కలయికనే సింగమి అని అంటారు. స్త్రీ పురుష బీజకణాల కలయికను సింగమి అంటారు. ఈ సింగమి అనేటువంటి కొన్ని రకాలుగా జరుగుతుంది. అది అసమసంయోగము, సమసంయోగము, నెక్స్ట్ హోలోగమి. సమసంయోగం అంటే ఏంటంటే ఒకే విధమైన 2 బీజకణాల కలయికను సమసంయోగం అంటారు. సమసంయోగము ఒకే విధమైన 2 బీజకణాల కలయికను సమసంయోగము అంటారు. దీని ఫలితంగా ఏర్పడేటటువంటిది సంయుక్త బీజము. ఇది సమసంయోగం. ఒకే విధమైన 2 బీజకణాల కలయికను సమసంయోగం అంటారు. ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం మోనోసిస్టిస్. రెండోది అసమ సంయోగం అంటే రూప సాదృశ్యం లేని 2 బీజకణాల కలయికను అసమ సంయోగం అంటారు. రూప సాదృశ్యం అంటే స్థూల సంయోగ బీజము, సూక్ష్మ సంయోగ బీజము, స్థూల సంయోగ బీజం. ఇది ఇక్కడ 2 బీజకణాలు ఒకే విధమైన 2 రకాల బీజకణాల కలయిక సమసంయోగం. అసమ సంయోగం అంటే 2 వేరు రూప సాదృశ్యం లేనంటే సూక్ష్మ సంయోగ బీజము, స్థూల సంయోగ బీజము కలయికను అసమ సంయోగం అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్మోడియం. నెక్స్ట్ హోలోగమి అంటే బీజకణాలు ఏర్పరచకుండా బీజకణాలుగా ప్రవర్తించే 2 పరిణిత జీవుల కలయికను హోలోగమి అంటారు. బీజకణాలను ఏర్పరచకుండా బీజకణాలుగా ప్రవర్తించే 2 పరిణిత జీవుల కలయికనే హోలోగమి అంటారు. ఎగ్జాంపుల్ ట్రైకోనింఫా. నెక్స్ట్
సింగమి అయిపోయింది. సింగమిలో రకాలు సమసంయోగము, అసమసంయోగము, హోలోగమి. రెండోది లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుగ్మము. సంయుగ్మము అంటే ఏంటంటే కేంద్రకాల మార్పిడి కోసము ఒకే జాతికి చెందిన రెండు వేర్వేరు జీవుల మధ్య జరిగే తాత్కాలిక కలయికను సంయుగ్మము అంటారు. కేంద్రకాల మార్పిడి కోసము ఒకే జాతికి చెందిన రెండు వేరువేరు జీవుల మధ్య జరిగేటటువంటి తాత్కాలిక కలయికను సంయుగ్మం అంటారు. సంయుగ్మంలో పాల్గొనే జీవులను ఏమిటంటే సంయుగ్మకాలు అని అంటారు. కేంద్రకం మార్పిడి తర్వాత రెండు సంయుగ్మకాలు విడిపోతాయి. ఈ విడిపోయినటువంటి సంయుగ్మకాలను ఏమంటారంటే వియుగ్మకాలు అంటారు. సంయుగ్మం అనేటువంటి సీలియేట్ ప్రోటోజోన్లు అయినటువంటి పారమీషియం వర్టిసెల్లాలో కనిపిస్తుంది. సంయుగ్మం అనేటటువంటిది సీలియేట్ ప్రోటోజోన్లు అయినటువంటి పారమీషియం వర్టిసెల్లాలో కనిపిస్తుంది. సంయుగ్మంలో ప్రతి పారమీషియం నుంచి 4 పిల్లజీవులు ఏర్పడతాయి. సంయుగ్మంలో ప్రతి పారమీషియం నుంచి 4 పిల్లజీవులు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆత్మ సంపర్కం. ఆత్మ సంపర్కం అంటే ఏంటంటే ఆత్మ సంపర్కం అనేది ఒక ప్రత్యేక రకమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి. దీనిలో ప్రాకేంద్రకాల కలయిక ఒకే జీవిలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ పారమీషియం, నెక్స్ట్ అరీలియా. నెక్స్ట్ ఎండోమిక్సిస్. ఎండోమిక్సిస్ కూడా పారమీషియం అరీలియాలో జరుగుతుంది. దీనిలో ఏంటంటే స్థూల కేంద్రకం విచ్ఛిన్నం చెంది జీవ పదార్థంలో కలుస్తుంది. తర్వాత సూక్ష్మ కేంద్రక విభజన చెందుతుంది, కానీ కేంద్రక కణాల కలయిక అనేటువంటిది జరగదు. విభజన చెందిన సూక్ష్మ కేంద్రకాలుగా మారుతుంది. నెక్స్ట్ హెమిక్సిస్. హెమిక్సిస్లో స్థూల కేంద్రకం ఒక్కటే పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. సూక్ష్మ కేంద్రకం విభజన చెందకుండా అలాగే ఉంటుంది. స్థూల కేంద్రకం అనేక ముక్కలుగా విభజన చెందుతుంది. వీటిలో కొన్ని జీవ పదార్థంలో కలుస్తాయి. మిగిలిన ముక్కలు మరలా కొత్త స్థూల కేంద్రకాలుగా మారుతాయి. ఇవి జీవి ద్విధా విచ్ఛిత్తి ద్వారా విభజన చెందుతాయి. ఎగ్జాంపుల్ పారమీషియం అరీలియా. ఇది ప్రోటోజోవా జీవుల్లో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి. థ్యాంక్ యూ.